ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుతున్నాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రభును మనం ఆరాధించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో చెప్పలేం. అందుకని ఒక ఇంగ్లీష్ పాటలో ఒక పిల్లవాడు పాడతాడు, 10,000 రీజన్స్ చెప్పగలడంట. ఆయన స్తుతించడానికి, ప్రభును ఆరాధించడానికి 10,000 కారణాలు కూడా మరి పిల్లవాడే చెప్పగలిగితే మనం ఇంకెన్ని చెప్పగలం? చెప్పలేనన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో. ఆ మాట తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన, చదవండి ఎవరైనా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే. ఈ రోజున ఈ మాట అండి, వర్షిప్లో ఆరాధించటానికి కారణం తానే, ఇంకెవ్వరు కాదు, ఎవ్వరు కాదు. తానే అనే మాట ఎంత బాగుందంటే, ఇంగ్లీష్లో అయితే ఈ హిమ్సెల్ఫ్ అని, ఈ ఎలోన్ అని ఉంది, కానీ తెలుగులో ఏముంది? తానే. ఇందాక మనం పాడిన పాటలు కూడా తానే మనల్ని ప్రేమించాడు, తానే మనల్ని రక్షించాడు, తానే మనల్ని కాపాడాడు, తానే మనల్ని విడిపించాడు, తానే మనల్ని బ్రతికించాడు. తానే తానే. ఈరోజు ద రీజన్ ఆఫ్ వర్షిప్ ఈజ్ హీ అలోన్. ఆయనే. ఆరాధించడానికి కారణం తానే. ఆయనే అనే మాట కూడా కాదు, ఇక్కడ ఏమంటున్నాడు? తానే తానే, ఇంకెవరూ కాదు. అందుకని ఈరోజు మనము భారతదేశం అంతా ఎంతో సంతోషకరమైన దినం. ఈరోజు పిల్లలకి చాలా బాధాకరమైన దినం. పిల్లలు చాలా దిగులుతో ఉన్నారు. అనవసరంగా సెలవు పాడైపోయింది. ఆదివారం సెలవు వస్తే ఎంతో బాధ, దిగులు, వైచారం కనపడుతుంది వాళ్ళలో. ఆయన ఏదో సరే పెట్టుకుంటున్నారు కానీ. కాబట్టి భారతదేశం అంతా ఈ రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు. అందుకనే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఈ రెండు కూడా చాలా గొప్పవి. అయితే రెండిట్లో తేడా ఏంటంటే చెప్పండి, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే అంటే కారణం ఏంటంటే చెప్పండి. ఇండిపెండెన్స్ డేనా మనకు స్వతంత్రము ప్రకటించబడింది, అనౌన్స్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్. కానీ రిపబ్లిక్ డే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్. వాళ్ళు ప్రకటించారు కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోలేదు. ఎప్పుడు ఆగస్ట్ 15, కానీ జనవరి 26 వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. వీ కెన్ అరేంజ్, వీ కెన్ రీపబ్లిక్. మళ్ళీ అందరం కలుసుకోవచ్చు, అందరూ పరిపాలించవచ్చు, అందరూ సంతోషించవచ్చు. ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ వేదన లేదు, ఏ బంధకాలు లేవు. అలాగే ప్రభువు కూడా మనకి స్వతంత్రమే కాదు, ఆయన గణతంత్రము. ఈరోజు మరి అందుకనే క్యాలెండర్, హెబ్రోన్ క్యాలెండర్లో ఆ మాట, తానే మిమ్మును పరిపూర్ణులుగా. కొంతకాలం శ్రమ కలిగింది, కొంతకాలం బాధ కలిగింది, కొంతకాలం ఇబ్బంది కలిగింది, కానీ తానే తానే. నిజంగా బ్రిటిష్ వాళ్ళని కూడా ఎవరో అడిగారంట ఒకసారి, ఏమండి అంటే, అందుకనే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని దేశం అంటూ ఏది లేదు. ప్రతి దేశాన్ని వారు ఆక్రమించుకుంటాం, అంటే వారు పరిపాలన చేశారు, రూల్ చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళని అప్పట్లో ఒక పత్రిక, ఒక రిపోర్ట్ అడిగాడంటే, ఏమంటే మీకు ఇదే పనేనా? ఎందుకు మీరు ప్రతి దేశాన్ని ఆక్రమించుకుంటారు, కొంతకాలం మీరే పరిపాలిస్తారు, మళ్ళీ వాళ్ళకు మీరే స్వతంత్రం ఇస్తారు, ఎందుకండి ఇదంటే ఒక ఆయన అన్నాడంట, అలా చేస్తేనే ఆ ప్రజలకు స్వతంత్రం యొక్క విలువ తెలుస్తుంది. దే విల్ నో ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్. అది తెలియటానికే మేము ఏం చేస్తున్నామో మేము వాళ్ళని అలా చేస్తున్నాం. నిజంగానే ఈ రోజున స్వతంత్రం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ బంధకాల నుంచి విడిపించబడినప్పుడే తెలుస్తుంది. చూడండి, సమాజంలో మనం జీవిస్తున్నాం, మనకు జనరలే, రోజు గడుస్తుంది, ఉదయాన్నే లేస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, మన డ్యూటీస్కి వెళ్ళిపోతున్నాము, పనులు చేసుకుంటున్నాము, ఇది మనకు మామూలే. కానీ ఒక జైల్లో నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు అది ఎంత గొప్ప శుభదినంగా ఉంటుందో.
ఆయన చూస్తే ప్రతిదీ కూడా, ఆయన వెళ్ళే ప్రతిదీ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ బంధకంలో నుంచి వచ్చాడు. అక్కడ వెలుగు తెలియదు, అక్కడ సూర్యుడు తెలియదు, అక్కడ డేట్ తెలియదు, అక్కడ ప్రజలు తెలియదు, అక్కడ సెంటర్ తెలియదు, అక్కడ ఏమీ ఉండదు. అలాగే మనం కూడా ఒకప్పుడు ఆ బంధకాల్లో ఉన్నప్పుడు తానే ద రీజన్ హీఈస్ హిమ్సెల్ఫ్, ఆయనే తానే. అందుకనే ఏమన్నాడు? తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరిచి. ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి కారణం తానే అనే అనుభవంలో ఈ పూర్ణతలోకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు. అందుకని ఇక్కడ తాను మన కొరకు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ 7 విషయాలు ఆరాధనలో మనం గుర్తు చేసుకుంటాం. ఆ గొప్ప దేవుడు, ఆ సర్వ కృపానిధియగు దేవుడు మన కొరకు చేసిన 7 గొప్ప కార్యాలు ఆరాధన కొరకే. అందుకని దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన చెప్పే 2 రీజన్స్ ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంట, వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు. రెండవదంటే వాట్ హీ హాజ్ డన్, ఆయన మనకేమీ చేశాడు. ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన సర్వకృపానిధియగు దేవుడు, ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు, ఆయన ఉన్నతుడైన దేవుడు, ఆయన పరలోకమందున్న దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, జాలిగల దేవుడు, వాత్సల్య గల దేవుడు. ఏం చేశాడంటే చూడండి, మొట్టమొదట ఆయన చేసిన కొన్ని విషయాలు మన జీవితంలో చూస్తే చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20. ఈ రోజున ద స్పిరిచువల్ రిపబ్లిక్ డే ఆఫ్ ద బిలీవర్స్. ఈరోజు ఆత్మీయంగా, విశ్వాసులంగా దేవుడు మనకిచ్చిన ఆత్మీయ గణతంత్రాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. తానే ఏం చేశాడు చూడండి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు. ఈరోజు వర్తమానం ఏంటంటే తానే. ఎంత బాగుందండి. సీఎన్ పాటల్లో అక్కడక్కడ తానే అన్న దగ్గర ఎంత బాగుంటుందండి. తానే. ఈరోజు బ్రతుకుతున్నామంటే తానే, ఆరోగ్యంగా ఉన్నామంటే తానే, ఆరాధనకు వచ్చామంటే తానే, ఆరోగ్యం ఇచ్చాడంటే తానే, ఉద్యోగం ఇచ్చాడంటే తానే, జీవం ఇచ్చాడంటే తానే. తానే మా యత్నమును మొట్టమొదట తానే మన జీవితాన్ని ఏం చేశాడు? విఫలమైపోయిన జీవితాలు అన్నిట్లో విఫలమైపోయాము. విశ్వాస జీవితంలో విఫలమైపోయాము, అనేక ప్రయత్నాల్లో విఫలమైపోయాము, శత్రువు చేతులు విఫలమైపోయాము. విఫలమైపోయిన మనల్ని ఏం చేశాడు? ఈ పరిపూర్ణతలో ఉన్న 7 మెట్లు ఏంటంటే, మొట్టమొదట తానే సఫలం అదే నెహెమ్యా అంటున్నాడు. విఫలమైపోయాము, మా జీవితాలు, మా కుటుంబాలు, మా మందిరము, మా నగరము పాడైపోయింది. మా యత్నాన్ని ఏం చేశాడు? తానే సఫలం చేశాడు. ప్రభుని ఆరాధించడానికి మొదటి కారణం ఆయన సఫలం చేశాడు కాబట్టే ఈరోజు ఆయన సన్నిధికి రాగలిగాం. విఫలమైపోయి, ఓడిపోయి, కృంగిపోయి, నశించిపోవలసిన మన జీవితాలు తానే సఫలం చేశాడు. చూడండి, గత సంవత్సరం అంతా దేవుడిచ్చిన విజయాలు లెక్క పెట్టుకోండి. ఎన్ని సక్సెస్ ఇచ్చాడు, ఎన్నో రకాలైన విజయాలు. ఎన్నిసార్లు ఆయన మనల్ని సఫలం చేశాడు. ఓడిపోతామనుకుంటున్న పరిస్థితుల్లో ఏం చేశాడు చెప్పండి? సఫలం చేశాడు. ఈ మేడ్ అస్ సక్సెస్. సఫలం చేస్తా వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. రెండవది మనం చూస్తే తానే అనే మాటలో చదవండి దయచేసి. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2 Thessalonians 3rd chapter verse 16. సమాధానకర్తయగు దేవుడు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను. అది రెండవది, తానే మనకేమిచ్చాడు చెప్పండి? సమాధానం ఇచ్చాడు. తానే సమాధానం ఇచ్చాడు. ఇది రెండవ గొప్ప సంగతి. ఎన్నిసార్లు అసమాధాన పరిస్థితులు ఎదురయ్యాయి. కుటుంబంలో అసమాధానం, ఉద్యోగంలో అసమాధానం, విశ్వాస జీవితంలో అసమాధానం. రెండవది, తానే ఏమిచ్చాడు? ద పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే ఈజ్ గెటింగ్ ద పీస్. సమాధానం లేకుండా అది స్వాతంత్రము అవ్వదు. హృదయంలో ఎంత సమాధానం ఇచ్చాడు, గొప్ప సమాధానం, ఎంతో నిత్యమైన సమాధానం. ఇది క్రీస్తు సమాధానం. రెండవది, తానే ఏమిచ్చాడు? మనకి సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం లేకపోతే ఏమైపోయే వాళ్ళం మనం.
ప్రజలతో, దేవునితో సమాధానం. ఈరోజు తానే హీ హిమ్సెల్ఫ్, హీ అలోన్ హ్యాస్ గివెన్ పీస్. ఇది రెండవది. మూడవది మనం చూస్తే తానే అనే అనుభవంలో ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చిన మూడవ విషయం చూడండి దయచేసి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో తాను బాహువు తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే, చాలండి, తానే శక్తి సంపన్నుడై మన ఎదురుకు వచ్చాడు. తన బాహుబలముతో మనకు సహాయం చేశాడు. ఎన్నిసార్లు విడిపించాడు, ఎన్నిసార్లు బ్రతికించాడు, ఎన్నిసార్లు రక్షించాడు. తానే మనకి ఎలా ఉన్నాడు? శక్తి సంపన్నుడు, లేదా శక్తి ప్రసాదించేవాడు. ఎన్నిసార్లు బలహీనమైపోయాం, ఎన్నోసార్లు బలహీనమైపోయాం. బ్రతుకుతామన్న ఆశ లేదు, జీవిస్తామన్న ఆశ లేదు, లెగుస్తామన్న ఆశ లేదు, మందిరానికి వస్తామన్న ఆశ లేదు. తానే ఏమిచ్చాడు? దిస్ ఈజ్ ద రియల్ రిపబ్లిక్ డే. ఆయన ఏమిచ్చాడు మనకి చెప్పండి? శక్తిని ఇచ్చాడు ఈ లోకంలో జీవించడానికి, ప్రభువుని సేవించడానికి, ఆరాధించడానికి, ప్రభు ప్రజలతో ఉండటానికి శక్తినిచ్చాడు. బలహీనమైన మనల్ని ఆయన ఎంతగానో శక్తితో 3 విషయాలు చూసాం. తానే, చెప్పండి, తానే ఏమిచ్చాడు మనకి? సఫలం చేశాడు. విజయము. రెండోది తానే సమాధానం. మూడోది తానే శక్తి. 4వది చూస్తే చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. 1 Peter 2nd chapter verse 24. 1 Peter 2nd chapter verse 24 చదవండి. మనము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే, ఈ మాట ఎంత బాగుందంటే, తానే తన శరీరం ముందు ఆయన పొందిన గాయముల చేత మీకు, కాబట్టి తానే మనకేమిచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. మన ఆరోగ్యం కాదు, మన శక్తి కాదు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు వాడిన మెడిసిన్స్ని బట్టి కాదు, నువ్వు వెళ్ళిన హాస్పిటల్ని బట్టి కాదు. ఎవరిచ్చారు ఆ స్వస్థత? తానే మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన గాయాలలో స్వస్థత, ఆయన రక్తంలో స్వస్థత. ఏదైనా చెప్పండి, దేవుడు స్వస్థతని ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన స్వస్థత. లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, కానీ వారన్నీ ఇవ్వలేకపోయారు. ఒక స్వతంత్రం ఇవ్వగలిగారేమో, కానీ మిగతావి వారి వల్ల కాదు. సమాధానం ఆయనే ఇచ్చాడు, శక్తిని ఆయనే ఇచ్చాడు, స్వస్థతను కూడా ఇచ్చాడు. ఇదెన్నో అనుభవం చెప్పండి. 4. 5వది మనం చూస్తే తానే అనే అనుభవంలో మన కొరకే ప్రభు ఇచ్చిన 5వ విషయాన్ని చూడండి దయచేసి. దేవుని వాక్యంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. రోమా 8:16. ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చాడు. తానే మనకేమిచ్చాడు? మన పక్షాన సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు ఈరోజు మనల్ని సాక్షులుగా ఉంచాడు, దేవుని పిల్లలమని. ఒకప్పుడు లోకంలో జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం, నరకానికి పాత్రలుగా ఉంటున్నాం. అందుకని విశ్వాసకున్న గొప్ప ఆస్తి ఏంటంటే, ద గ్రేట్ అసెట్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ టెస్టిమనీ అన్నారు. సాక్ష్యం. మరి ఎవరికి ఇలాంటి సాక్ష్యం ఉండదు. లోకంలో, పాపంలో, శాపంలో జీవిస్తూ ఇప్పుడు ఏమైపోయాం చెప్పండి? మారిపోయాం. ఈ సాక్ష్యం ఎవరిచ్చారు? తానే మన పక్షాన సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎవరమని? దేవుని కుమారులు. సాక్ష్యం లేని మన జీవితాలు, పాడైపోయిన మన జీవితాలు ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఏదన్నది 5వ అనుభవం, ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆ రోజు చూస్తే చూడండి, తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 1 Timothy 2nd chapter verse 6. 1 తిమోతి విమోచన క్రయధనముగా తన్ను తానే ఏమైపోయాడు మన కొరకు? సమర్పణ. తానే సమర్పణ. ఎంత బాగుందండి. తానే సమర్పించుకున్నాడు. ఎవరినైనా పంపించవచ్చు, ఎవరైనా మన కొరకు బలిగా అర్పించవచ్చు. అందుకనే పాడాం, తానే మనకై అర్పించెను
తానే మనకై అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. మనకేం చేశాడు? తానే సమర్పించుకున్నాడు బలిగా కలువరి శిలువలో. రోజున ప్రభు మన కొరకు చేసింది ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదు. ప్రభు మన కొరకు ఇచ్చింది ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేదు. కాబట్టి తానే ఆరాధనకు పాత్రుడు, తానే స్తుతులకు యోగ్యుడు, తానే మహిమకు యోగ్యుడు, ప్రభావానికి, ఘనతకు. రోజు మన జీవితంలో ఒకటే, తానే, ఇంకెవ్వరు కాదు ప్రభువా, ఇంకెవరు లేరు ప్రభువా, తానే, ఆయనే, తానే. 6 విషయాలు మనం చూసాం ఉదయకాలం ప్రభుని ఆరాధించక ముందు. తర్వాత కృపానిధి దేవుడు తానే మిమ్మను కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పరిస్థితుల నుంచి విడిపించాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా శిలువ మీద తాను మోసుకున్నాడు. మనకు విడుదలిచ్చాడు, ఎంత గొప్ప విమోచన ఇచ్చాడు ప్రియులారా. అందుకనే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పక్షిని తీసుకొచ్చాడు, ఇంట్లోకి తీసుకెళ్ళి దాన్ని ఒక పంజరంలో బంధించి గదిలో పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ పంజరంలో నుంచి విడిపించాడు, విడుదల చేశాడు. కానీ అది ఇంకెక్కడుంది? గదిలోనే ఉంది. అందుకని దేవుని ఏమన్నారంటే పార్షియల్ ఇండిపెండెన్స్. ఇది స్వల్ప స్వాతంత్రమే, పంజరంలో నుంచి అయితే వచ్చింది, కానీ ఆ ఇంట్లోనే, ఆ గదిలోనే ఉంది. ఇప్పుడు ఆ గదిలో నుంచి విడిపించబడినప్పుడు అదేమవుతుంది? దట్ పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్ డే. మళ్ళీ అది అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది, తన సాటి అయిన పక్షుల దగ్గరికి వెళ్ళిపోతుంది, సంతోషంగా ఉంటుంది. ప్రభు మనకు అదే ఇచ్చాడు. కలిత 5:1 అదే అంటాడు, క్రీస్తు ఈ స్వాతంత్రం అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. 6 విషయాలు చూసాము. తానే ఆ ప్రభు తానే మన కొరకు. 7 విషయాల్లో మొట్టమొదటిది 6 ఏంటి చెప్పండి? తానే గుర్తుపెట్టుకోవాలి. విఫలమైపోయిన మన జీవితాలు, దేవుని సన్నిధికి రాకుండా, రక్షణ పొందకుండా, లోకములో, పాపములో, సాతాను చేతిలో ఓడిపోయాము. We were defeated people once, but now we are dominion people. విఫలమైపోయిన మనల్ని ఏం చేశాడు ప్రభు? తానే సఫలం చేశాడు. ఎందుకు? తననే ఆరాధించాలి అంటే తానే సఫలం చేశాడు. రెండవది తానే సమాధానం ఇచ్చాడు మనకి. మూడవది తానే శక్తిని ఇచ్చాడు. శక్తి సంపన్నుడిగా మన పక్షాన తన బాహుతో ఆదుకున్నాడు. 4వది తానే స్వస్థతనిచ్చాడు. ఎన్నోసార్లు బలహీనమైపోయి, శరీర సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థత ప్రభువే ఇచ్చాడు. స్పిరిచువల్ హాస్పిటల్స్ ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయా? శరీరానికి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో, మానసికంగా ఎన్ని ఉన్నాయో, కానీ స్పిరిచువల్గా ఏది లేదు. ఆయనే మనల్ని స్వస్థపరిచాడు, మన ఆత్మను స్వస్థపరిచాడు. తర్వాత ఏం చేశాము? తానే సాక్ష్యం. ఏంటా సాక్ష్యం? ఒకప్పుడు బంధకాల్లో ఉన్నాం, ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు సాతాను చెరలో ఉన్నాను, ఇప్పుడైతే విడిపించబడ్డాను, విమోచింపబడ్డాను. గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. పౌలదే అంటాడు, పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వానిగా ఎంచాడు. సాక్ష్యం. తర్వాత తానే మన కోసం ఏమయ్యాడు? 7వది మనం చూస్తే చదవండి. 7వది హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 9th chapter verse 11. హెబ్రీ 9:11. 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే, ఈ మాట ఎంత బాగుంది, నిత్యమైన విమోచన మనకు 7వది తానే సంపాదించి పెట్టాడు మనకి. దావీదు సమస్తము ఆయన కొరకు సంపాదించుకున్నాడు, కానీ ఈ పరమ దావీదు మన కొరకు సమస్తము సంపాదించాడు. ప్రియులారా, ఎవరో పాడుతున్నారు, దావీదు సమస్తము సంపాదించుకొనెను, క్రీస్తు సమస్తము సంపాదించి పెట్టెను అంట. ఆయనే మన కొరకు సమస్తము సంపాదించాడు. ఈ రక్షణ ఆయన సంపాదించింది, ఈ జీవము ఆయన సంపాదించింది. దీని కొరకై ఎంత గొప్ప క్రయం ఆయన చెల్లించాడు, ఎంత గొప్ప యాగము ఆయన చేశాడు, త్యాగము, బలియాగము. కాబట్టి ఈ పరిపూర్ణతలోకి మనం వచ్చామంటే, ఈ స్థిరత్వంలోకి వచ్చామంటే, ఆత్మీయంగా బలపరచబడ్డామంటే తానే 7వది ఏంటంటే తానే మన కొరకు సంపాదించాడు, సంపాదించి పెట్టాడు. ఆత్మ సంపదమైన సంపాదన అంతా ప్రభు ద్వారా మనం పొందిందే. క్రీస్తులో అన్నీ మనము సంపాదించుకున్నాము. కాబట్టి 7 విషయాలు ప్రభుని ఆరాధించడానికి ఉదయకాల సమయంలో లోకంలో ఎవరికీ లేని ఈ ఆత్మ స్వతంత్రం, నిజమైన స్పిరిచువల్ రిపబ్లిక్ డే క్రైస్ట్ హ్యాస్ గివెన్. ప్రభు మనకిచ్చాడు. ఆత్మ సంబంధంగా ఎలాంటి బంధకాలు లేవు, ఎలాంటి విరోధాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. దేవుడు పూర్తిగా మన ఆత్మను స్వేచ్ఛగా, స్వతంత్రంగా చేశాడు. తానే. కాబట్టి తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి ఇది ఈ రోజున ప్రభు మనకిచ్చిన మాట. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా, ప్రభువా నా జీవితంలో నువ్వు తానుగా వచ్చావు, తానుగా. అందుకనే ఒక మాట ఉంటుంది కదా, వారెంతో ఇబ్బందిలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచాను. ఎక్కడ? లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త 24 చదవండి. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. చదవండి ఆ మాట. వచ్చిన గుర్తులేదు. 24:15. వెరీ గుడ్, చదవమ్మా. వారు సంభాషించుకొనుచుండగా, ఆలోచించుకొనుచుండగా యేసు, అది తానే. ఎవరా తానే అంటే ఆయన ఎవరు? యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో మనల్ని విడిపించడమే కాదు, మనల్ని విమోచించడమే కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. మన పనులలో, మన ప్రయాణాలలో, మన ప్రయత్నాలలో, మన ప్రయాసలో దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంట? నడుస్తాడు. తానే. కాబట్టి ఈ ప్రభుని, ఈ తానే ఉన్న ఈ ప్రభుని ఆరాధించకుండా ఎలా ఉండగలం? ప్రభా, ఈ స్పిరిచువల్ రిపబ్లిక్ డే నాకు అనుగ్రహించావు, ఆత్మీయ గణతంత్రం నాకు ఇచ్చావు. లోకంలో ఏ దేశంలో ఏ గొప్ప వ్యక్తి, ఏ ప్రజలకు ఇవ్వని అలాంటి ఆత్మ గణతంత్రము నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ఘనమైన స్వతంత్రాన్ని గణతంత్రం అంటారు. ఎంతో గొప్ప స్వతంత్రం దేవుడిచ్చాడు. కాబట్టి 7 విషయాలు చూసాం. మొట్టమొదట తానే సఫలం చేశాడు. ప్రభుని తాన్ని ఆరాధించడానికి. ఎవరా తానే? యేసు తానే యేసు తానే సఫలం చేశాడు. గత వారంలో కానీ, గత నెల, గత సంవత్సరంలో ఎన్నిసార్లు విఫలమైపోతాం అనుకున్న మన పరిస్థితులను ఆయన సఫలం చేశాడు. రెండవది, తానే సమాధానం ఇచ్చాడు. సమాధానం రాదనుకున్నాం, సమాధానం దొరకదనుకున్నాం, తానే సమాధానం ఇచ్చాడు. తానే సమాధానం. ఎంత గొప్ప సమాధానం! అదేదో చదువుతున్నాను. ఒక ఆవిడ పాపం, పేద ఆవిడ, ఏదో చిన్న షాప్ పెట్టుకుంది.
వ్యాపారం చేసుకుంటుంది. భర్త చనిపోయాడు, పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, చెదిరిపోయారు, పట్టించుకునే వాళ్ళు లేరు. చిన్న షాప్ పెట్టుకుంది, అవి అమ్ముతూ ఉంది. ఆ ఊర్లో అందరూ అక్కడికే వచ్చి కొనుక్కుంటారు ఆ చిన్న చిన్న ఆ కిరాణా సరుకులు. అయితే ఒక బాధకరమైన విషయం ఏంటంటే, ఆమె ఎదురుగుండానే ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టారు. ఏం పెట్టారు? సూపర్ మార్కెట్ పెట్టారు. సూపర్ మార్కెట్ పెడితే చాలా బాధపడిపోయింది. ఇంకెవరు వస్తారు ఇక్కడికి? ఎవరు కొంటారు? వాళ్ళన్నీ కూడా ఏం చేస్తారు? రీజనబుల్ రేట్లకి ఇస్తారు, మంచి క్వాలిటీ ఇస్తారు. ఎవరు పట్టించుకుంటారు? ఆ చిన్న కొట్టు ఎవరికి కనపడుతుంది? వాళ్ళన్నీ రేట్లు పెడతా వచ్చారంట. రేట్లు పెట్టారు. రేట్లు పెట్టి ఒక రేటు నెయ్యి ఎంతని పెట్టారంట? నెయ్యి 500, కేజీ 500 అని పెట్టారంట. 500 అని పెడితే ఏమో కూడా ఏం చేసిందంటే, ఒక పిల్లలతో ఒక చిన్న పలక మీద రాపిచ్చి నెయ్యి 400 అని రాసిందంటే, వాళ్ళు అనుకున్నారు, అరే ఆమె దగ్గర 400 అంట, మన దగ్గరికి ఎవరు వస్తారని వీళ్ళు ఎంత పెట్టారు? 300 అని పెట్టారంట. ఆమె మళ్ళీ ఏం రాపిచ్చిందంటే 200. వాళ్ళు 100 రూపాయలని పెట్టారంట, ఈమె ఎంత పెట్టింది? 50 రూపాయలు. అప్పుడు ఎవరో వచ్చి, మా అమ్మ ఎక్కడ 500, ఎక్కడ 50 రూపాయలు? 50 రూపాయలకి నెయ్యి అమ్మితే నీకు ఏమొచ్చింది? నీకు ఎంతో నష్టం కదా. అయ్యా అసలు నేను నెయ్యే అమ్మనయ్యా అంట. నేను నెయ్యే అమ్మను. మరి ఎందుకు అలా అంటే, వాళ్ళు తగ్గించాలని, కనీసం అక్కడికైనా వెళ్ళి ప్రజలు కొనుక్కుంటారని. అంతేకాదు, నేను కూడా మొన్న అక్కడే కొనుక్కున్నాను నిందంట. ఏమిచ్చాడు చెప్పండి ఆమెకి? ఇవన్నీ చూసి ఆ షాప్ తీసేశారు. ఎన్నో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వస్తాయి, ఎన్నో భయాలు వస్తాయి, ఎన్నో కలవరాలు వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీకు తానే 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 7 విషయాలు తానే చెప్పండి ఆరాధించడానికి కారణం. మొట్టమొదట తానే సఫలం చేసావు ప్రభు. రెండవది సమాధానం ఇచ్చావు నాకు. మూడవది నాకు శక్తినిచ్చావు, ఎన్నోసార్లు బలహీనమైపోయావు. నాలుగవది తానే స్వస్థతనిచ్చావు. 5వ అనుభవము తానే సాక్ష్య జీవితాన్ని ఇచ్చాడు. 6వది తానే సమర్పించుకున్నాడు. 7వది తానే మనకు సంపాదించాడు. తానే సంపాదించాడు, మనల్ని సంపాదించాడు, మనల్ని కొన్నాడు. నేను చేసిన మా ప్రభు కలువరి సిలువలో గొప్ప బలి అయిపోయాడు, గొప్ప త్యాగం చేశాడు. తానే యేసు, తానే. ఈ అనుభవంలో ఆ ప్రియ ప్రభుని మనము ఏమిచ్చి రుణం తీర్చగలం? హృదయపూర్వకంగా ప్రభుని మనము స్తుతించి ఆరాధించడానికి సిద్ధపడదాం. మనందరూ లేచి నించోని